మన పర్సనల్ నాకు అలా నచ్చని విషయం ఏంటంటే చెప్పనా, మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా మీ భార్య కావచ్చు, మీరే ఆమె మీ ముందు తప్పు చేసి మీకు రెడ్ హ్యాండ్ దొరికితే మీరు ఏం చేస్తారా అని అడుగు. నాకు మామూలు కోపం రాలేదు, పక్కన కూర్చున్నాను మీద ఏం క్వశ్చన్ ఇది, ఏం మాట్లాడుతున్నావు అని అంటే అన్నా అదే ఉందన్న, మేము ఇలా పని చేసేటోళ్ళమే, మాకేం పని చేస్తా ఉన్నా, మాకు ఇదేం క్వశ్చన్ అన్నా, పెళ్లిగానోడి కోపం రాదు, పెళ్ళైన కోపం రాదా, పెళ్లిగానోడి కంటే మనకు లేదు కానీ ఏదో రాస్తాడు. పెళ్ళైనోడు ఎట్లా అంటే ఇప్పుడు నేను సర్దుకపోతా అంటే నువ్వు ఎడ్డోని అన్నట్టు, నరుకుతా అంటే నువ్వు కోపదారి మనిషి, క్రిమినల్ అన్నట్టు. అంటే అన్ని పూర్తిగా ఈ బుక్ ను పట్టుకోవే ఆడ చెప్తారనమాట క్వశ్చన్స్ కి ఆన్సర్. ఆడ నీ యాంగ్రీ ఏంది, నీ కోపం ఏంది, నీ అలవాట్లు ఏందని నేను రాసిన, అన్ని రాసిన. నేను నా నిద్ర టైం ఏంది, నాది ఏముంది, నేను డ్యూటీలో ఉంటాను, ఇంటిగా ఉంటే కొంచెం ఎక్కువ పడుకుంటా, డ్యూటీ లేకపోతే 1-2 గంటలు పడుకుంటా 24 hours, అది నా టైం. అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అలవాట్లు ఏంది, నాకు అలవాట్లు చెప్పినా, నేను స్మోక్ చేస్తాను, నేను డ్రింక్ కూడా చేస్తా అని చెప్పినా. సో అవి అన్ని జెన్యున్ గా చెప్పుకుంటూ వచ్చాను, ఎక్కడ కూడా తడబడలేదు. అసలు నేను జెన్యున్ గా ఉండాలనుకునే జెన్యున్ గా ఫిల్అప్ చేసిన. చేసిన తర్వాత ఒక రూమ్ ఉంటది ఇట్లనే పెద్దది ఉండి అలా 10 మందిని తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టి సెల్ఫ్ ఇంట్రడక్షన్, నువ్వేంది, నీ పేరేంది అంటే మెయిన్ ఆవిడేని అంటారు. ఒక ఇద్దరు ఉంటారు, ఒక అన్న ఉంటాడు, ఆయన పార్ట్ ఆఫ్ డైరెక్టరే, ఈమె మెయిన్ అంట, ఈమె హిందీ ఆవిడ ఉంది. వీళ్ళు ఎందుకు అనేది వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి చెప్పితే నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేస్తారంటే వీళ్ళు మనకి ఇంపార్టెంటా కాదా అనేది. మేము 9 మంది ఉన్నాం, 9 మందిలో 5 రిజెక్ట్ చేసి 4 సెలెక్ట్ చేశారు. నేను సేమ్ నా కాస్ గురించి చెప్పిన. వాళ్ళు అన్నారు నువ్వు డ్రైవర్ల యొక్క కాస్ కోసం ఫైట్ చేస్తున్నావు, సో ఇందులోకి వెళ్తే నీకు ఏదైనా అవకాశం దొరికి దాని ద్వారా నువ్వు పని చేయాలనుకుంటున్నావు అంతేనంటే అవునని చెప్పిన. ఇన్ కేసు ఒకవేళ నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదు అనిపిస్తే నన్ను తీసేయండి అని నేను అక్కడే చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను ఆల్రెడీ దీనికి సెలెక్ట్ అయినాక నేను అగ్ని పరీక్ష అనేది చూడడం స్టార్ట్ చేసిన. ఒక అతను డ్రాగన్ సమ్ ఏదో కళాకారుడు, అతను కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత ఆయన అదంతా ప్లే చేసిన తర్వాత మీకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాదండి అని చెప్పారు. సో నాకు అది థర్డ్, నేను లారీ డ్రైవర్ని, నాకు ఏ సెకండ్ ఎక్కడ ఎట్లా రియాక్ట్ కావాలనేది పూర్తిగా తెలుసు నాకు. కాబట్టి నేను ఎక్కడ ఆగాలి ఎక్కడ ముందుకోవాలనేది నాకు తెలుసు. కాబట్టి చెప్పిన నేను నాకు ఈ ప్లాట్ఫామ్ కరెక్ట్ కాకపోతే నన్ను తీసేయండి. అది మేము మీకు 1 weekలో చెప్తాం, పూర్తిగా అన్ని రీగా చూసి మీరు రాసింది మీరు మాట్లాడింది అన్ని చూసి మేము సెలెక్ట్ చేస్తామంటే డన్ అనుకున్నా. ఎప్పుడైతే జీడీకి మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యారు అని అన్నారో అప్పుడు నాకు హోప్స్ వచ్చినాయి. ఎందుకంటే నా జీవితం నేను ఒక రోజు జీడీకి పోయింది, ఒక రోజు ఇంటికాడ ఇటు వచ్చినా, నా టైం బాగుండి అదే టైంకి ఇటు వచ్చినా, లారీ ఇంటి దగ్గర ఆపా, వచ్చేది చూసుకున్నా, మళ్ళీ నేనే అన్లోడింగ్కి వెళ్ళినా, మళ్ళీ లోడ్ చేసుకుని వస్తుంటే మీరు నెక్స్ట్ రౌండ్ సెలెక్టెడ్ అని మెయిల్ వచ్చింది. కథం నాకు పూర్తిగా హోప్ వచ్చింది. ఎందుకంటే చెప్పనా, నేను చేసేదానికి ఇది కరెక్ట్ కాదనుకుంటే మీరు నన్ను ఇక్కడే రిజెక్ట్ చేయండి అని చెప్పారు. అయినా సరే నాకు వచ్చిందంటే రైట్, నేను వెళ్తున్న హౌస్కి 100% అన్న నమ్మకం నాకు వచ్చింది. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫిజికల్ టాస్కులు ఆడగలుగుతా, మైండ్ గేమ్ ఆడగలుగుతా, బిగ్ బాస్ మొత్తం వాచ్ చేసిన నేను. ఇది నాకు జుజుబీ లాంటిది అనిపించింది, నా ఇన్నర్ ఫీలింగ్, పెద్ద మ్యాటరే కాదు నాకు అనిపించింది. నవదీప్ అనే నేను ఇందు మూలముగా యావత్ తెలుగు ప్రజానికానికి తెలియజేయనిది ఏమనగా, బిగ్ బాస్ అనేది సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే ఒక స్మాల్ స్కేల్ మోడల్. రకరకాల మైండ్ సెట్స్, యాటిట్యూడ్స్, ఆలోచనలు ఉండే మనుషుల మధ్యలో 100 రోజులు బతుకుతున్నప్పుడు ఎవడెవడో ఏదేదో అంటారు. అన్నప్పుడు ఆ మాటల్ని మనం ఎలా తీసుకుంటాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా మనల్ని మనం కండక్ట్ చేసుకుంటాం అనేది పాయింట్. దాని టెస్టే అగ్ని పరీక్ష. మాకు కంటెస్టెంట్స్ డేటా ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పోస్ట్కి జనరల్గా జనం ఇంటర్నెట్లో ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ ఏంటి, ఇవన్నీ జనరల్గా చూసి సమాజంలో నుండి వాళ్ళకు వచ్చే నెగిటివ్ కమెంట్స్తో వాళ్ళ ఎమోషన్స్ని ట్రిగర్ చేసే ప్రయత్నం చేస్తాం. రైట్, ఇట్ విల్ టెస్ట్ దేర్ ఎబిలిటీ టు కండక్ట్ దెమ్సెల్వ్స్. వీ హ్యావ్ టు టెస్ట్. ఎవడో కమెంట్ పెట్టినట్టు నేనేదో అంటాను. కంటెస్టెంట్ రియాక్షన్ ఎలాగైనా ఉండొచ్చు, పర్సనల్గా తీసుకోవచ్చు. మీ ఒపీనియన్ మీది, ఐ లైక్ వాట్ ఐమ్ డూయింగ్, ఐ కంటిన్యూ టు బీ లైక్ దిస్ అనొచ్చు. అసలు నువ్వెవడరా నన్ను జడ్జ్ చేయడానికి అని కూడా అనొచ్చు. అది డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్ అండ్ రియాక్షన్స్.
బాస్ అగ్ని పరీక్షకి జడ్జ్ అన్నప్పుడే నాకు తెలుసు కంటెస్టెంట్ ఎమోషన్స్ ని పుష్ చేసి టెస్ట్ చేయాలని. కాన్సెప్టే అది. హారర్ సినిమాకి వచ్చి నన్ను భయపెట్టదంటే ఎట్లా? ఇక్కడ కాన్సెప్ట్ ఇది. మీ పోస్ట్ కి నెగిటివ్ కమెంట్స్ వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అగ్ని పరీక్ష. సమాజానికి ఏం మెసేజ్ అంటే నేను కాదు, బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ద షో ఇస్ డిజైన్ టు డూ దిస్. ఇఫ్ యూ కాంట్ హ్యాండిల్ నెగిటివ్ కమెంట్స్, ఇంటర్నెట్కి రావద్దు, అగ్ని పరీక్షకి అసలు రావద్దు. హీట్ విల్ ఓన్లీ ఇంక్రీజ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 8985